సూర్యాపేట జిల్లా గోదాడ పట్టణంలో గల శ్రీమన్నారాయణ కాలనీలో మీడియా సమీక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల బాధలు పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం నేడు హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం ఏ విధంగా ప్రయత్నం చేసి గెలుద్దాం అనుకుంటుందో అర్థం కావడం లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ కలిసి దేశ రాష్ట్ర ప్రజలలో కులమత విభేదాలు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్న పాలన విధానాన్ని ఇప్పటికే ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో గంజాయి మాఫియా సప్లైపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హస్తాలు కలవని వీరి వ్యవహార శైలి వలన దేశంలో పలు రాష్ట్రాల యువత గంజాయికి అలవాటు పడుతున్నారని, రానున్న 2023 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కోలుకొని ఓటమిని ప్రజలు రుచి చూపిస్తారని వారు హెచ్చరించారు. ఇక్కడ ఇట్లా పరిపాలన చేస్తుంటే ఇంకా మన పక్క రాష్ట్రం ఇంకొంచెం దాటితే ఆంధ్ర వస్తుంది కదా. ఏమైపోయింది? అమరావతి అంటే స్టేట్ క్యాపిటల్. ఇప్పుడు దాకా ప్రపంచంలో, దేశంలో క్యాపిటల్ లేని స్టేట్ ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు క్యాపిటల్ చెప్పుకోలేడు ఎవడు. అమ్మనన్నా చెప్పుకోలేము కానీ అమ్మని చెప్పుకుంటాం కదండి. అమ్మ సత్యం, అమ్మనే చెప్పుకోలేకపోతాడు కదా ఏపీ ముఖ్యమంత్రి. రాష్ట్ర రాజధాని చెప్పలేకపోతాడు ఇప్పుడు దాకా. ఆ రాజధాని కోసం వాళ్ళు పాదయాత్ర చేయాలని ప్రయత్నిస్తే దాన్ని బ్యాన్ చేయాలన్నా? ఎందుకు బ్యాన్ చేయాలి? ఇవే మాకు ఉండేవాళ్ళు రాక్షసులా, దొంగలా, డకాయిట్లా, తాగుబోతులా, ఎర్ర స్మగ్లర్సా? వాళ్ళైతే వాళ్ళు వదిలేవాళ్ళే. చివరికి కోర్టు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే కోర్టు దాకా ఎందుకు పోవాలండి? ప్రతిదీ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని పరిపాలన సాగించిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రధానికి. అంటే మీరు చేసే తప్పుడు నిర్ణయం వల్ల కోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తాం. ఇప్పుడు పర్మిషన్ కోర్టు ఇస్తే తప్ప వాళ్ళకి రాలే. ఏమంటాడు గవర్నమెంట్? ఏమంటుందంటే అవమానం ఇది నిజంగా. వాళ్ళు ప్రదర్శనగా పోతుంటే, పాదయాత్ర చేస్తుంటే బోన రాళ్ళతో కొడతారేమో కాబట్టి మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేము కాబట్టి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఇచ్చారు. ఎంత పనికి మాలిన పోలీస్ డిపార్ట్మెంట్ అది. అంటే ఒక లా అండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేయలేమని చెప్పడం ద్వారానే ఈ అసమర్థత బయటపడిపోయింది. ఇది ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్, ఇది పనికొచ్చే గవర్నమెంట్ కాదు. ఇది రౌడీ గవర్నమెంట్, ప్రధాన గవర్నమెంట్ అర్థమైపోయింది. అంటే వాళ్ళకు వాళ్ళు మేము చెప్పడం కాదు. అది నేను చెప్పుకుంటే నారాయణ తిట్టాలని చెప్పుకోవచ్చు. నేను చెప్పలే, మీ ప్రభుత్వం చెప్పింది మేము మెయింటైన్ చేయలేమని. అంటే మీరు అసమర్థ ప్రభుత్వం. ఇంకెందుకే మీరు ఉండేది? వాళ్ళ స్లోగన్స్ ఏంటి? జనం ఎవరు? ఆడవాళ్ళు ఎక్కువ మంది, రైతులు వెళ్ళేది. రెఫరాబ్స్ కాదు, రౌడీ షీటర్స్ కాదు. రౌడీ షీటర్స్, రెఫరాబ్స్ అని ఊరేగింపులు చేస్తే అది వేరు. ఆ రౌడీలు, రెఫరాబ్స్ ఎక్కడ ఉన్నారు? బయట ఒకప్పుడు ఉన్నారు. ఫ్యాక్షన్స్లు, రౌడీలు, తాగుబోతులు అందరూ బయట ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు? అంత గవర్నమెంట్లో ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు అంతా ఆడికి వెళ్ళిపోయారు. సరే కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన ప్రశ్న జనం నుంచి రాదు, వస్తే మీ గవర్నమెంట్ నుంచి రావాలి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా అప్రజాస్వామ్యం జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. ఈ స్థలంలో మన చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పం పోయాడు. ఆయన మీద అటాక్ చేశారు, ఆయన కంటపడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఈ దుర్మార్గాన్ని కొనసాగించేందుకు లైక్ మైండెడ్ ఇప్పుడు రండి అంటున్నాడు ఆయన. ఎన్నికల వేడి ఉంది. ఆ వేడిలో అంతా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని బయటకు వచ్చి బీజేపీ స్థాయిలు అని అంటే మోడీ తీసుకోవడానికి వీల్లేదంటే మోడీ అమెరికన్ గవర్నమెంట్ నో అని చెప్పింది, ఆపేశారు. అంటే అమెరికన్ పాలసీకి తొత్తులు పలికేటువంటి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడితే చేయలేకపోతున్నారు. కాబట్టి వరి వద్దనం అంటే అది రైతులు ఉరియడం తప్ప ఇంకోటి కార్యక్రమం. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి నియంతృత్వం, దేశం మొత్తం మీద నియంతృత్వం వస్తుంది. కానీ దేశం మొత్తం మీద నియంతృత్వం వచ్చేసి జాడలు ప్రయోగించినప్పుడు అట్టే ఉండాలనుకో కలిసిపోతాడు, ఎట్లా పోతాడు? నాకే అభ్యంతరం. కేసీఆర్ మనకి బీజేపీతో అండగాని, వైఎస్ జగన్మోహన్ బీజేపీ అండగాని మంచిదే. వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసిపోతారు. మీరు
నాశనం అయిపోతారు. అటు పోవద్దని చెప్తున్నాం. ఇప్పుడు దేశం మొత్తం మీద వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత ఇట్లా ఎదుర్కొంటుంది కష్టం కాదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ టు సేవ్ ది కంట్రీ, టు సేవ్ డెమోక్రసీ, టు సేవ్ పార్లమెంట్, టు సేవ్ సెక్యులరిజం. దాని నుంచి చెప్తున్నాం. ప్రాణాపాయమైనటువంటి పద్ధతి ఇది. బహుశా ప్రపంచం ఇంతవరకు ఇంత భయంకరమైనటువంటి వ్యాధి సోకలేదు. వ్యాధి లేదు, మందు లేదు, కానీ లక్షల రూపాయలు ఖర్చు అయిపోయాయి ఒక్కొక్క ఇంటికి. వ్యాధి లేదు, మందులు లేదు, హాస్పిటల్ చేరుతాను లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎవరికి ఉపయోగపడింది? ఈ కోవిడ్లో అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని నుంచి కోట్ల రూపాయలు సంపాదించిన ఎవరు? హెట్రో ప్రాజెక్టు వాడు మొన్న దాదాపు ఒక 20-30 అపార్ట్మెంట్లు తీసుకొని డబ్బులు మొత్తం డంప్ చేశాడు అట్టపెట్టలో పెట్టి. అది 8,000 కోట్లు తెలియదు మనకి. డంప్ చేసి పారేసాడు, పొరపాటు దొరికిపోయాడు. ఆ డబ్బునంతా కూడా ఈ కోవిడ్లో సంపాదించిన డబ్బులే ఆయన తయారు చేసిన రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఉందే దాన్ని 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అమ్మారు. 5,000 రూపాయలకి అమ్మాల్సింది. ఇది మొత్తం ఈ సంవత్సరంలో వచ్చినటువంటి కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లోనే హెట్రో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించి అది ఏడబెట్టుకోవాలి చేత కాకుండా ఆ గోన్ సంఖ్య పెట్టి గోడౌన్లో పెట్టాడు. వీళ్ళకి తెలుదా? కేసీఆర్కి తెలుసు, వీళ్ళకన్నీ తెలిసి చేస్తున్నారు. మళ్ళీ రేపు వాళ్ళకి పార్టీ ఫండ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు సీజ్ చేశారు ఒక 2,000 కోట్లంతో, ఏడిపోతాయి, మళ్ళీ వైట్ మనీకి మారిపోతుంది. భారతదేశంలో బ్లాక్ మనీ దాడి చేసేటువంటి మోడీ 16-17 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోయింది. ఇప్పుడు హెట్రోజ్ కూడా మళ్ళీ బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోతుంది. ఏదో లెక్కలు చెప్తాడు, సర్దుకుంటారు, వాళ్ళ పర్సెంట్ వాడికి ఇచ్చేస్తాడు, ఆయన సర్దుకుంటాడు. అంటే కోవిడ్ పీరియడ్లో కూడా ప్రజానికాన్ని రక్త మాంసాలు పూసినటువంటి పద్ధతుల్లో హెట్రో ఒక్కళ్ళని ఖండించారండి. ఇంత ఘోరంగా ఇంకా నువ్వు బీజేపీకి ఎందుకు అండగా అవుతున్నావు? నువ్వు బీజేపీతో ఫైట్ చేయడానికి సిద్ధంగా లేనప్పుడు నీకు ఎవరు వస్తారు? లైక్ మైండెడ్ పీపుల్ మీన్స్ మీ ఉద్దేశం బీజేపీతో కలుపుగానే నేను బీజేపీతో ఫైట్ వస్తావు తెలుసాలి. తెలిస్తే అప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి ఎవరైతే కూని చేస్తారో దాని వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది క్లారిఫై చేయాల్సింది టీడీపీ నాయకు చంద్రబాబు నాయుడు. ఆయన ఇంకా బెండబెట్టి బయట నెట్టుకుని చురుబట్టి ఆడాడుతూ ఉంటాట బీజేపీలో. అడిగి వెళ్ళాడు, ఒకరిని పేడేసుకొని వచ్చాడు. అంటే రాజకీయ పరమైన దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడుకి ఏలాడుతూ ఉంది. రాజకీయ పరమైన స్పష్టత లేకుండా పోతుంది. ఊకే స్టార్ట్లో ఉన్నాడు. దాని గురించి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పండి చెప్పు. ఎట్లా ఇంకోటి వరి ఇప్పుడు ప్రాజెక్ట్ ఎందుకు కడతారండి? నీకు పెళ్ళి ఎందుకు చేశారా? నీకు పెళ్ళి కేసీఆర్కి పెళ్ళి ఎందుకు చేశారు? బిడ్డలు అనుకుంటాడు. ఆయన బిడ్డలు కనుక్కొని సంసారం చేస్తారని చెప్పేసి అంతే కదా. అంటే ఆయనకి పెళ్ళికి ముందు కుటుంబం ఎంత చేయరు కదా. ప్రాజెక్ట్ ఎందుకు కడతారు? చిరుపట్ల ప్రాజెక్ట్ అక్కర్లా. చిరుధాన్యాలు పంటలకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వర్షాకాలం పడుతాయి చిరుధాన్యాలు. 14 చేశారు, ఇంతకుముందు కూడా బతికారు కదా బాగానే. ఇప్పుడు ఎందుకు ప్రాజెక్టు కడుతున్నామంటే వరికి మెయిన్ ఆహార ధాన్యాలకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు వరి, మిగతా చెరుకు వీటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరి ధాన్యం వద్దంటే ప్రాజెక్ట్ ఎందుకు కట్టావు? కాళేశ్వరం ఎందుకు కట్టావు? కమిషన్ మీద కట్టావా? కాళేశ్వరం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు? ఆడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రతిపాదన ప్రకారం అయితే డబ్బులు ఎక్కువ ఖర్చు కావు. ఈయన వచ్చి డబ్బులు పెంచాడు. అందమైన కాళేశ్వరంలో అందమైన అవినీతి జరిగిపోయింది. కానీ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత మీరు బిడ్డలు బిడ్డించుకోబోకని అంటే అట్లా మంచిగా పెళ్లి చేసి సాంప్రదాయంగా మీరు బిడ్డలు కట్టి కనబాకండి అంటే అట్లా ఉంటుంది. అట్లా ఉంటుంది ఇది కూడా. ఒకసారి ఇది ప్రాజెక్ట్ అంటూ కట్టడం అంటే అది వరి లేకుండా ప్రాజెక్ట్ అవసరం లేదు. దానికే నీళ్ళు ఎక్కువ కావాలా? ఉన్నారు రైతు సంఘ నాయకులు ఉన్నారు కదా ఇక్కడ. వాళ్ళు చెప్పిన చిరుధాన్యానికి ప్రాజెక్టులు అక్కర్లా. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లే. ఎకరాకి 22,000, 25,000 రూపాయలు ఖర్చు పెట్టున్నారు. అవసరం లేదు కదా. అలా ఇది వరి వద్దంటే అంత మూర్ఖత్వం
ఇది మూర్ఖత్వంతో కూడుకున్న పెద్దవాళ్ళు. దాన్ని మార్కెటింగ్ చేసుకోండి. గవర్నమెంట్ ఏం చేస్తారు మీరు? అదే ఇప్పుడు ఇరాన్కి బియ్యం పంపిస్తాడు, ఆయిల్ పంపిస్తారు మనకి. జస్ట్ మనం బియ్యం పంపిస్తారంటే వాళ్ళు ఆయిల్ పంపిస్తారు మనకి. వచ్చినటువంటి క్యాండిడేట్గా నువ్వు అంత హరాస్మెంట్ ఎన్నికల దగ్గర పడే కొంది ప్రతి ఊరిని డబ్బులు పరిచి ఆ డబ్బులపై నడిపిస్తున్నాడు. ప్రత్యర్థులు లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాడు. ప్రతి ఊరికి ఇది ఏంటంటే చిత్తగాత్రల్లో కుక్కలు తిరుగుతుంటాయి. చిత్తగాత్రలో కుక్కలు ఎట్లా తిరుగుతున్నాయి అటు తిరుగుతారు. అక్కడ ప్రతి ఇంటి మీద ఇంటికాడ వాడబడి ఉన్నారు. ఈ నిర్బంధాన్ని చూసి జనం సానుభూతి ఈటల మీద జరుగుతుంది. ఇంత నిర్బంధమా, ఇంత ఘోరమా అనేటువంటిలో బీజేపీ బలం లేకపోయి ఈటల మీద సానుభూతి పెరిగి అదొక బ్రహ్మాండంగా పెరిగిపోయాడు. కాబట్టి అతను గెలిచినప్పుడు ఈయన గెలిపించేట్ లెక్క, ఈటలు గెలిచినా కూడా ఈయన గెలిపించేట్ లెక్క. ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అభాసపాలు చేసిన వాళ్ళందరూ ఇదే గతి పడుతుంది. ఎంత బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఉండి తెలంగాణ సెంటిమెంట్ ఉండి ఏకచక్రాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు దుబ్బాకులు ఓడిపోయాడు? ఎందుకు హుజరాబాద్లో ఇంత గట్టిగా ఫైట్ చేస్తున్నాడు? ఆయన శక్తి మొత్తం ఎందుకు ఉపయోగిస్తున్నాడు? కాబట్టి మీరు రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారు కాబట్టి ఇది సమస్య వచ్చింది. కాబట్టి ఇది ఇట్టే కొనసాగితే, ఈ నియంత్రిత పద్ధతి ఇట్టే కనుక కొనసాగితే ఖచ్చితంగా మీరు పతనమైన ఖాయం. అది ఎవరు వస్తారు ప్రత్యామ్నాయంగా? కేంద్రంలో బీజేపీ రెడీగా ఉంది అడ్వాంటేజ్ తీసుకోవడానికి. కాబట్టి బీజేపీని స్వాగతించాలా? బీజేపీకి వ్యతిరేకంగా పవర్ సాగించేటువంటి సెక్యులర్ శక్తి ఒకటి కావాలా? ఇప్పుడు ప్రశ్న, ఒక హుజరాబాద్ పోదు. ఇది అయిపోయిన తర్వాత ఆడ గెలిచినా ఓడినా జితులు పరాజితులు బాధితులు కేసీఆర్ వహించినా కూడా రేపు రాబోయే డేంజర్ ఏంటంటే బీజేపీని నిలవరించడానికి ప్రథమ కర్తవ్యం కావాలి. లేకుండా పోతే ఎంతో తెలంగాణ ప్రాంతం చాలా డెలికేట్ ప్రాంతం. సో ముస్లిమ్స్ హిందూస్ అంతా కలిసి ఉన్న ప్రాంతం. వాళ్ళు యాంటీ ముస్లిమ్స్ రెచ్చగొట్టడం ద్వారా అధికారం రావాలని వాళ్ళు ప్రయత్నిస్తారు బీజేపీ వాళ్ళు. సో కమ్యూనల్ టెన్షన్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణను కాపాడుకోవడానికి ఒక సెక్యులర్ డెమోక్రటిక్ ఫోర్సెస్ కలవకపోతే ప్రజాస్వామ్యం కూనీ చేసేటువంటి బీజేపీ వస్తుంది, లేదా ప్రజలను కూనీ చేసినట్టు టీఆర్ఎస్ మళ్ళీ బతకాల్సి వస్తుంది. అందుకని రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ లెఫ్ట్ సెక్యులర్ ఫోర్సెస్ బలంగా ఐక్యంగా కలిసి ఫైట్ చేయకుండా పోతే తెలంగాణను కాపాడడం సాధ్యం కాదు. ఇది ఒక మళ్ళీ మారణ కాష్టంగా మారిపోతుంది. దీన్ని నిలవరించాల్సిన అవసరం చెప్పేసి నా ఉద్దేశం. ఒకవైపు ఆంధ్ర ప్రాంతం నుంచి ఆడేమి డిపాజిట్ లేనటువంటి బీజేపీ క్యాండిడేట్గా ఈటల రాజేందర్ వస్తే అతను బ్రహ్మాండంగా ఎదిగి ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ వేదిక మీదకి వచ్చింది. 19 రాజకీయ పార్టీలు కలిసి వేదిక మీదకి వచ్చి మోడీ హఠావుని పిలిపించింది, రండి ఫైట్ చేద్దాం. అంటే కుంభస్థానాన్ని కొట్టుకోకుండా పోతే ఇక్కడ మీరేం చేస్తారు? ఇక్కడ కొడితే కుంభస్థానాన్ని కొట్టండి, అప్పుడు ప్రజాస్వామ్యం బతుకుతుంది, రాష్ట్రాలు బతుకుతున్నట్టు. మా రాష్ట్రాల హక్కులు పోయినాయి అని అంటున్నారు. పోతాయి, రాష్ట్రాల హక్కులు పోతాయి. ఆడగాని ఇక్కడ కానీ రాష్ట్రాల హక్కులు విహరిస్తున్నాడు. ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఎవరు భయం వాళ్ళకి? కేసీఆర్ బీజేపీ గట్టిగా మాట్లాడితే ఈడు గట్టిగా మాట్లాడతాడు, ఆడికి పోయి కాళ్ళు పట్టుకుంటాడు. ఎందుకు? ఆయన పైన కేసులు ఉన్నాయి కదా. ఆయన లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన పైన కేసులు ఉన్నాయి. సహారా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లో ఒక 6,000 కోట్ల రూపాయల కేసు ఉంది ఆయన పైన. మోడీ అనుకుంటే బుక్ చేయగలడు. జగన్ ఎందుకు ఫైట్ చేయడు? పొరపాటున జగన్ గారు మోడీ ఎందుకు మాట్లాడితే అయిపోయా, మళ్ళీ జైలే. చంద్రబాబు ఎందుకు మాట్లాడు? ఆయన పైన నోటు కేసులు ఉన్నాయి, ఆయన భయం అయింది. కాబట్టి ఇది ఒక పిరికితనంతో ఉన్నటువంటి వీళ్ళ వల్ల బీజేపీ వాడు అటకాయిస్తున్నాడు. ఏం పోయి కంపెనీ మునిగిపోతాయి, ఫైట్ చేయండి, కేసు పెడతాడు, జైలుకి పోయిరండి. ఎవరి కోసం జరిగిపోతారు? జనం కోసం జరిగిపోతే పోయిరండి. అందువల్ల ఈ పిరికి పద్ధతుల్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఫోర్సెస్ ఉన్నంతకాలం బీజేపీ కొనసాగుతుంది. అందరూ బయట రండి. ఈ 19 రాజకీయ పార్టీలతో కలిసి కనబడితే అటు ఆంధ్రలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ కలిసి ఫైట్ చేద్దామని చేస్తున్నాం.
ఫైట్ చేయకుండా పోతే మీరు పోతారు, ప్రజలను పూరి చేస్తారు. చివరికి ఈ 19 రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే మీరు కూడా పోతారు. బీజేపీ వ్యతిరేక ఉద్యమం వెల్లువల్లో వీళ్ళందరూ కూడా ఎగిరిపోతారు చూసుకొని చెప్పారు. నేను మొన్న కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని పట్టుకున్నారు ఎర్రచందనం స్మగ్లింగ్. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది, ఫెరాయిన్ జరుగుతుంది, గంజాయి జరుగుతుంది, ఇంకేంటి పరిపాలించేది? వీళ్ళు మత్తు పదార్థాలు తయారు చేసేవాళ్ళని ఇలా పడిపోయేదేం లేదు, గెలిచామని. అయినా దీనికి అంత ఆరాటం ఎందుకు జరుగుతుంది ఒకటి ఆలోచించాలి. ఎవరో ఒకడే గెలుస్తారు. ఎవరు గెలిచినా దానికి కేసీఆరే బాధ్యత వహించాలి. ఎందుకంటే అధికార పార్టీగా ఉండి తెలంగాణ సెంటిమెంట్స్ మొత్తం పోగేసుకున్నామని చెప్పేసి అనుకుంటున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన ఏ తెలంగాణ ఉద్యమం ప్రారంభించి చెప్పాడో అదే అంశాలను పాటిస్తూ వచ్చినుంటే ఇప్పుడు ఆయనకి ఉప ఎన్నికలు పెద్ద ఎక్కే కాదు. పొలాన్ని పెట్టినా కూడా ఆటోమేటిక్గా పెద్ద మీద గెలవాలి. అలాంటి స్థాయి నుంచి దిగజారి మొత్తం గవర్నమెంట్ అంతా ఒకటైపోయి ఈ వేల కోట్ల రూపాయలు కుమ్మరించి ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక బాధ్యత తీసుకొని పనిచేయడం అనే స్థాయి అంటే, దీన్ని బట్టి ఎవరు తప్పు చేస్తే అంత స్థాయికి వచ్చింది? ఇది ఒకటి, పార్టీ లోపల ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు కేసీఆర్. ఏ ప్రజాస్వామ్య ఉద్యమం బలపడటం ద్వారా అయితే తెలంగాణ సాధించుకున్నాడు, అతను గద్దెక్కిన తర్వాత పార్టీ లోపల ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు. మంత్రులు కూడా కలిసేటువంటి ఆప్షన్ లేదు. సీఎం కార్యాలయం భ్రష్టు పట్టించాడు. అంత అధ్వానంగా సీఎం భవనం, ఆ ప్రగతి భవనం పోయేవాడు నాదుడు లేడు. సెక్రటరీకి పోయేటువంటి అవకాశం లేదు. అసలు సెక్రటరీ ఉందా లేదా డౌట్ అందరికీ. అదేవిధంగా డెమోక్రటిక్ నామ్స్ దెబ్బతీశాడు ప్రజాస్వామ్యాన్ని. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని, అంతర్గత ప్రజాస్వామ్యం కూలీ చేశాడు. అంత బాహ్యంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశాడు. ఏ రాజకీయ పార్టీలు కలవడు, అఖిలపక్ష సమావేశాలు వేయడు. మంచి సారా ఎంత ఇంపార్టెంట్, రాష్ట్రానికి అనేక ఇబ్బందులు వస్తున్నా దాన్ని అధిగమించేందుకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో అఖిలపక్ష సమావేశాలు వేయడం కానీ లేకుండా ప్రజాస్వామ్యం కూలీ చేశాడు. చివరికి డెమోక్రటిక్ మూవ్మెంట్ కూడా కరువు చేయడం ద్వారా ఊరేగింపులు కానీ కూడా చేశాడు. ధర్నాచార్యం బ్యాన్ చేశాడు. ఏదైనా సమస్య కోసం స్పందిస్తే ఎండకాన్ని అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఒక ఒక అర్ధ ఫ్యాసిస్ట్ విధానాన్ని అమలుపరచడం ద్వారా ప్రజలు లేకుండా చేశాడు. ఈ రెండు తప్పుల వల్ల ఇప్పుడు హుజూరాబాద్లో అనుభవిస్తున్నాడు. బీజేపీకి ఎక్కడ ఏముంది చెప్పండి? వాళ్ళకి డిపాజిట్లు రానిటువంటి సీట్ అది. డిపాజిట్లు కూడా రానిటువంటి సీట్లో బీజేపీ అభ్యర్థికి పోటీ చేస్తుంటే దానికి అంత పెద్ద హడావుడి చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, ఈ రెండు తప్పులు చేశావు కాబట్టి అంతర్గతంగా ప్రజాస్వామ్యం కూని చేసావు, బాహ్యంగా ప్రజాస్వామ్యం కూని చేసావు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నట్టు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఆశగా తీసుకొని కేసీఆర్ చేసినటువంటి ఈ అప్రజాస్వామ్య పద్ధతి అంతర్గతంగా బాహ్యంగా చేసుకునే పనిని ఆశగా తీసుకొని వాళ్ళు వచ్చి ముందర కూడా డ్రగ్స్ వాడుతున్నారని చెప్పేసి సినిమా యాక్టర్ పైన వాడిపైన యాక్షన్ తీసుకొని పెట్టి తర్వాత ఆయన సిట్ వేసారు. సిట్ వేసింటే ఆ రిపోర్ట్ రాలే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తే అంత రిపోర్ట్ బయట పెట్టలే. ఎప్పుడు వీళ్ళకి డబ్బులు కావాలంటే అప్పుడంతా మత్తు మాదక ద్రవ్యాలు చెప్పి సినిమా యాక్టర్ల పైన వాడి పైన దాడులు చేసి వసూలు చేసుకుని మొదలుపెట్టారు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కాబట్టి మన ఆంధ్ర ప్రాంతం పడేసి గంజాయి మీద పెడతా ఉన్నారు. ఇవన్నీ ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది? గంజాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ, ఫెరాయిన్ కానీ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దీనికి ఆదులు ఎవరు? తర్వాత ఈ
నిన్నగాక మన ఫిరాయిన్ తిరిగితే 22,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫిరాయిన్ తిరిగితే అది చివరికి ముంద్రా నుంచి వచ్చింది. అంటే గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్ నుంచి వచ్చినది. ముంద్రా పోర్ట్కి ఎట్ట వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి సహజంగా మెడ్రాస్ చెన్నైకి రావాలి, ఆంధ్రాకి రావాలి. డైరెక్ట్గా ముంద్రాకే పోయింది, గుజరాత్కి పోయింది. ఆ ముంద్రా ఓనర్ ఎవరు? అదాని ఎవరు? మోడీకి శిష్యుడు. కాబట్టి ఆ మాదక ద్రవ్యానికి కేంద్రం అదాని నాయకత్వం అంటే ముంద్రా పోర్ట్ జలమార్గం కూడా చేర్చారు. కాబట్టి దాని నుంచి నేరుగా సబ్ ఆఫీస్ విజయవాడ, వాళ్ళ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ. సబ్ ఆఫీస్ నుంచి మళ్ళీ వచ్చి ఆంధ్ర, తెలంగాణ మొత్తం కమ్ముకుంటాం. అక్కడ వస్తున్నటువంటి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నిజంగా మొన్న అదాని ప్రకటించుకున్నాడు, రోజుకు 1,000 కోట్ల రూపాయలు నాకు లాభం వస్తుందని చెప్పాడు. రోజుకు 1,000 కోట్లు. ఎట్లా వస్తుంది రోజుకు 1,000 కోట్లు? మన దగ్గర అమ్మితే వస్తుంది, వాళ్ళ ఫెరాయిన్ అమ్మితే వస్తుంది. దానికి కేంద్రం అదాని పోర్టు. వీళ్ళందరూ వాళ్ళ మిత్రులు, కేసీఆర్ కానీ వైఎస్ఆర్ కానీ వీళ్ళందరూ అదానికి దాసోహం. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఆశీస్సులు అదానికి ఉంది కాబట్టి అదాని నుంచి వీళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళు ముగ్గురు గ్యాంగ్స్టర్స్. అలీబాబా 40 దొంగలు, అలీబాబా 33 దొంగలు. వీళ్ళు ఫైట్ చేయలేకపోతారు బీజేపీ వ్యతిరేకంగా. అందువల్ల ఇప్పుడు ఈ ఫెరాయిన్ ద్వారా వచ్చేటువంటి లాభాలు అర్థం పరుస్తుంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు గంజాయి మాకు సప్లై చేస్తున్నావని ఈయన చెప్తే, నువ్వు మాకు సప్లై చేస్తున్నావు ఈయన చెప్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కొట్లాడుకోవడం ద్వారా ఇక్కడ ప్రజానికాన్ని మీరు సాటిస్ఫై చేయడానికి అక్కడ ప్రజలు ఆయన సాటిస్ఫై ఉపయోగపడుతున్నాను. కానీ ఇద్దరూ కలిసి అసలు భారతదేశం మొత్తం మీద గంజాయిని ఫెరాయిన్ సప్లై చేసేటువంటి వాళ్ళకి నేను ఫైట్ చేయలేకపోతున్నాను. మీకు చిత్తశుద్ధితో మీరు కానీ ఫైట్ చేయాల్సింది. మీ ఇద్దరు కలిసి ఏ అదాని నుంచి వస్తూ ఉందో ఆ పోర్ట్ నుంచి వస్తాను ఫైట్ చేయండి. మీకు చేత అయితే ఎందుకు ఫైట్ చేయడం?